మన జబర్దస్త్ స్టేజ్ పై స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు. ప్లీజ్ వెల్కమ్ ది టీమ్. ఇన్ ఫ్యాక్ట్ ద హీరో అండ్ హీరోయిన్ ఆఫ్ భలే మంచి రోజు. ఇది నిజమే, ఇది నిజమే, ఇది వరకెరు పరవశమే. ఇది నిజమే, ఇది నిజమే, చిరు చిరు ఆశలు చెరి సగమే. హాయ్ సుధీర్. దిమ్మ తిరిగే, దిమ్మ తిరిగే, దుమ్మ దుమ్ముగా దిమ్మ తిరిగే. సార్ మేడం, పక్కనే గన్ మ్యాన్ ఉంటారా, కాల్చారనుకో పెట్టల్లాగా వాలిపోతాం. మీలాంటి పెద్దవాళ్ళని చూసినప్పుడు నాకు ఉన్నట్టు నిజంగా. అయ్యా గోకే గారు నమస్కారం. ఏమిటండి ఫ్యామిలీతో వెళ్తుంది ఎక్కడికి? నేను కంపెనీ పని మీద 2 వీక్స్ టూర్ వెళ్తున్నాను. భార్యాభర్తలు ఇద్దరునా? నో, నేను ఒక్కడిని. 2 వారాలు మీరు బయటికి వెళ్ళిపోతుంటే 2 వారాలు మేడం గారి ఇంటి దగ్గర. ఇప్పటికి 40 సంబంధాలు చెడిపోయాయి. వచ్చిన ఏ ఎదవకి నువ్వు నచ్చి చావట్లేదు. ఇప్పుడు ఆ ఎదవలు వచ్చే టైం అయింది. ఆ ఎదవకైనా వచ్చి చేస్తావో నచ్చి చేస్తావో లేదు. ఎదవలు వచ్చారా ఇంటికి? వచ్చారు సార్. నీకు నువ్వే కమిట్ అయిపోకూడదు. కొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్లే కన్ఫర్మ్ చేస్తారు. హలో సార్, నమస్కారం. అదే మీ ఇంట్లో దగ్గరికి వచ్చి మాట్లాడు. మీ ఇంట్లో రెంట్ ఉందన్నారు కదా సార్, 5% ఖాళీ ఉందన్నారు. నీకు తెలుసా? సూపర్, నువ్వు రెంట్కి ఇస్తావండి. ఇల్లు రెంట్కి ఇస్తారంటే కొట్టి మాట్లాడతారేంటి సార్? అది మా అలవాటు అండి. అదే సార్, ఇప్పుడు బ్యాక్ అమ్మా, మన రూల్స్ రెగ్యులేషన్స్ నువ్వే చెప్పు. నమస్కారం. తర్వాత ఏం చదువుకున్నా? ఏం చదువుకున్నావు అంటే మాట్లాడవే. అంటే డిగ్రీ లాగా పాస్. ఈ రోజు అమ్మ చనిపోయిన రోజు. అమ్మ కనిపించలేదు నాన్న. చచ్చిపోయిన కనిపించరు కదరా. ఇంతకీ ఎలా చచ్చిపోయినా అమ్మ? అది 1978. తర్వాత ఏంటి నాన్న? తర్వాత 1979. తర్వాత ఏంటి నాన్న? ఎలా చచ్చిపోయినా ఇంతకీ? అమ్మకి కుక్క అరిచింది నాన్న. మరి అమ్మని కుక్కర్తో నువ్వేం చేశాను అక్కడి నుంచి? నేను చేయలేని పని కుక్క చేస్తుందని ఆనందపడ్డాను రా. తర్వాత పెళ్లి చేసుకోవాల్సింది కదా నువ్వు. నీ ఇంకా మా పెళ్లి చేసాను కాబట్టి నువ్వు పుట్టారా. మరి ఆవిడెవరు? పెద్దమ్మ. సరే మా అమ్మ ఎలా పోయింది చెప్పు. నువ్వు పుట్టాక కాశీ వస్తాను మొక్కుందిరా. అవునా? మరి రాలేదా? తిరిగి వస్తాను మొక్కోలేదు మళ్ళీ.